ఇంతమంది ఉన్నారు ఇక్కడ భక్తులు వెళ్దామని చెప్పి కొందరు కిందకి రాగానే ఇప్పుడు ఈ టైంలో రావడానికి బస్సులో రావాలంటే 4 గంటల టైం పడుతుంది. బాగా ట్రాఫిక్ ఎక్కువైంది బిజీ మీద. అవును. అందుకని అక్కడే నదిలో ఉన్న ఒక పడవనటి పిల్లకి వెళ్ళి నేను గుంటూరులో మన సిటీ మార్కెట్ వాళ్ళు అమ్మవారి బొమ్మని పేరు ఎప్పుడు విజయవాడలో ఉన్నమాట వద్దు ఒక్కసారి అక్కడికి పోయేస్తాను వాళ్ళు పెట్టే నైవేద్యాలని భక్తులందరూ ఆశ్రయించి వస్తానని చెప్పి ఆ యొక్క నావ నడిపి వాటి అడుగుతా ఉంది. ఏమని అడుగుతా ఉంది అన్నారంటే రేవు దాటించరు చాలా రన్నా నన్ను నావ దాటించరు చాలా రన్నారు దాటించరు చాలా రన్నా నన్ను నావ దాటించరు చాలా రన్నా ఈ రకంగా ఆ నావ దాటే అమ్మవారికనే ఆయన చెప్తా ఉన్నాడు. అమ్మా దుర్గమ్మ ఈ నవరాత్రుల్లో బాగా అందరినీ నదిలో తిప్పి 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 అలసిపోయామ్మా. నేను ఇంక తిప్పలేనమ్మా అంటూ ఆయన ఏదైనా చెప్తాడంటే అలసిపోయి ఉన్నాను అలసిపోయి ఇప్పటికే చాలా పొద్దుపోయింది. దగ్గర దగ్గర 9:30 అవుతుంది. 10ంటికి మళ్ళీ నైవేద్యం పెట్టి పోసేసారు. ఆకలేస్తా ఉంది. త్వరగా తీసుకెళ్ళా అంటూ అడుగుతా ఉంది అమ్మవారు. ఏమవుతుంది తెలుసా? పొద్దుపోయి చాలా అమ్మా పొద్దు పొద్దుయింది పొద్దుపోయింది తెల్లారిపోయింది కానీ నేను ఇప్పటికే వేసి 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 వెలిసిపోయినాను. ఈ నావ కాదు నడపడం కాదు కానీ కనీసం చెయ్యి కూడా లేకుండా ఉన్నాను అనే విధంగా చెబుతా ఉన్నాడు. ఏమని కలిసిపోయి ఉన్నాను చెప్పిన నావదాటించి జాగ్రత్త వినట్లేదని ఇప్పుడు అమ్మలు గారు అమ్మ ముగ్గురు అందరూ మన బిడ్డలే కాబట్టి అయ్యా నా కోసం అక్కడ నా బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళాలా ఎక్కడికి చంటి పిల్లల వాళ్ళు ముక్కు బతనాలని పెద్ద పిల్లల వాళ్ళు అంటూ అడుగుతా వాళ్ళు ఏమంటారంటే చంటి బిడ్డ తల్లి చాలా చంటి బిడ్డ తల్లినయ్యా అని చెప్పినా కానీ ఆ జాలానికి మనసు కరగట్లా పాపం. అవును అమ్మా నీకు చంటి పిల్లలు ఉంటే ఏమైంది, నలుగురు పిల్లలు ఉంటే ఏమైంది, నేనైతే అలసిపోయి ఉన్నానమ్మా. నువ్వు ఒక్కసారి బదిలేట్టు బదిలాడుతున్నాడు. ఏమని బదిలాడుతున్నాడు? అలసిపోయి ఉన్నాను
మరి బదిలాడుతాను మళ్ళీ అమ్మవారు ఏం బదిలాడుతుంది గుంటూరు పోవాలి చాలా ఇంత భజన కానీ ఆయన మనసు కరగట్లేదండి. అసలుకి తెలుగుడు కదా, తొందరగా కరగదు. ఏమంటా ఉన్నాడు ఆయన? నడిచిపోయి ఉన్నాను ఎంతసేపు మధ్యలోనా అక్కడ జాలాలన్న మనసు కలగట్లా. అవును, ఇంక అమ్మవారి కోపం వచ్చింది. ఇంక ఇట్లా కాదు, ఇంక మన స్వరూపం చూపిస్తే కానీ తెలియదు అని చెప్పి అమ్మవారు అంటా ఉంది. ఎవరనుకున్నావురా నన్ను? నేను కంచి కామాక్షిని, మొదటి మీనాక్షిని, పెద్దలు తక్కమ్మనినా. ఇక్కడ గుంటూరులో నా బిడ్డలు నా మండపం పెట్టుకొని భజన చేస్తా ఉంటే నేను వెళ్ళాలంటే నువ్వు నా దాటించవా అని అమ్మ అంటా ఉంది. ఏమని? కలకత్తా ఒక్కసారిగా అమ్మవారిని తీసుకుని జారానికి ఇప్పుడు బతిలాంటి జారం అయిపోయింది. ఇప్పుడు దాకా ఏదో మామూలు మనుషులు నువ్వు దాటించమంటే నీతో దాటించకుండా ఇప్పుడు దాకా ఇబ్బంది పెట్టాను చాలా అని ఇప్పుడు మనోడు బతిలాడుతున్నాడు. ఏ విధంగా ఎవరు బతిలాడుతున్నాడు? గండాలమ్ము గండాలమ్ము అమ్మవారు మరి పందిరి దగ్గరికి వస్తుంటే మామూలుగా ఉంటారా? చక్కన తల్లి చల్లని తల్లి ఆ తల్లి నడుచుకుంటూ వస్తుంటే ఆ శబ్దానికే వైబ్రేషన్స్ వస్తాయి మనకి మంచి పాజిటివ్గా. అమ్మవారు మరి మామూలుగా ఊళ్ళో ఉంటేనే
అంత గొప్పగా ఉంటది. మరి నడుచుకుంటూ వస్తుంది ఎలా ఉంటది? కల్లు 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 కట్టెల మోత, కాని గుంపుల మోత, గంటల మోత, గంటల మోత, గంటల